పవన్ వాయిస్ వినపడుతుందమ్మా? పవన్ వాయిస్ వినపడుతుందా? పవన్ ఓకే, నిన్న క్వశ్చన్ మిడిల్లో చెప్పాము. ఆ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా అది? క్వశ్చన్ నెంబర్ చెప్పండి నాగార్జున. సార్ చెప్పండి. హలో క్వశ్చన్ నెంబర్ ఎంత సార్? ఒక్కసారి 3 or 4? సార్ టైప్ చేయండి, క్వశ్చన్ నెంబర్ టైప్ చేయండి. మధ్యలో అయిపోయింది కదా, చాట్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఆ క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఈక్వేషన్ find the equation of the circle passing through the point -2, 3 and having center 0, 0. Solution. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ గీద్దాం, క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఈ క్వశ్చన్ లో ఒక సర్కిల్ ఈక్వేషన్ చెప్పమంటున్నాడు. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకోండి అండ్ ఈ సర్కిల్ లోపల సెంటర్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది. సెంటర్ ఎంత అని చెప్తున్నాడు? హ్యావింగ్ సెంటర్ 0, 0. కాబట్టి సెంటర్ని 0, 0 అని చెప్పేసి లొకేట్ చేయండి. ఆ తర్వాత రేడియస్ అంటున్నాడు. రేడియస్ అంటే ఐడియా ఉంది మీకు, దిస్ ఈజ్ కాల్డ్ రేడియస్. ఈ పాయింట్ని పి అని రాద్దాము, ఏదో సమ్ అదర్ పాయింట్ పి. ఈ పాయింట్ ఎంత ఇచ్చాడంటే పాసింగ్ త్రూ అన్నాడు, అంటే సర్కిల్ పాస్ అవుతుందంట. ఏ పాయింట్ గుండా పాస్ అవుతుందంట? -2, 3. ఓకే, ఇలా ఉంది డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ రాద్దాం. గివెన్ సెంటర్ అని రాయండి.
గివెన్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు సెంటర్ని ఏమని పిలుస్తాం మనం హెచ్ కామా కే దట్ ఈజ్ ఈక్వల్ సెంటర్ ఎంత ఇచ్చాడు డయాగ్రామ్లో ఎంత కనబడుతుంది సెంటర్ 0,0 చూడండి డి 0,0 సెంటర్ ఓకే ఇంకా గివెన్ పాయింట్ ఏదో పాయింట్ సమ్ అదర్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు -2,3 అని నోట్ చేసుకోండి రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది రేడియస్ అవుతుందమ్మా రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఒక నిమిషం అమ్మా ఫోన్ వస్తుంది మాట్లాడతాను హలో మేడం మీకు పంపిద్దామని చెప్పేసి ఫోన్ చేశాను రెడీ అయిపోయింది మీకు వాట్సాప్ ఫోటోలు పెట్టాను చూసారా ఒకసారి చూసిన తర్వాత మాట్లాడుతాను చూడండి ఓకే సిపి రేడియస్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా డిస్టెన్స్ రేడియస్ అంటే ఇక్కడ ఎలా ఉంది డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ సి అండ్ పి డిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ సి అండ్ పి ఓకే సికి పికి డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను సిపికి డిస్టెన్స్ ఫార్ములా 1 సెకండ్ రా హలో మేడం ఇది ఓకే కదా మీకు అది సేమ్ వెళ్ళండి కాకపోతే స్టిక్కర్ అది ఓల్డ్ స్టిక్కర్ మీకు అది చెప్పండి మేడం మేడం అది నిందాట మీకు చాలా ట్రై చేశాను మేడం ఈరోజు క్యాన్సిల్ చేశాను గజిబిజి గజాలకు కాల్ చేయరా మీరు లిఫ్ట్ చేయలేదని చెప్పేసి మామూలుగా ప్రిపేర్ వస్తుంది హలో ఫోర్ మూమెంట్లో హ్యాండిల్ చేస్తాను కానీ మేడం మేము ఎవరికి పంపించినా కూడా మేడం బిల్ ట్రాన్స్పోర్ట్ పెడతాం బిల్ పంపించేది ఓకేనా మీరు మీ దగ్గరలో ఉన్న రెస్పెక్టివ్ ఏదో ఉంటుంది కదా దాన్ని ఫోన్ చేసుకుని ట్రాకింగ్ ఉందా లేదా కనుక్కొని లేదా ట్రాకింగ్ ఉందా మేము అలాగే ఎవరికి మేము 20 years నుంచి మాది ఓన్ ప్రోడక్ట్ మా నాన్నగారు టైం నేను మీకు ట్రాన్స్పోర్టింగ్ బిల్ పెట్టంగానే మీరు తీసుకునే పర్లేదు ఒక 1 hour ట్రాన్సాక్షన్ చేస్తే నేను ఓకే చేస్తాను ఏమండి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఎలా పే చేస్తారు గూగుల్ పే చేస్తారా మరి ఎట్లా పే చేస్తారు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు లేదా గూగుల్ పే తీసుకుంటున్నాం మరి ఎట్లా మరి అకౌంట్ నెంబర్ పెట్టమని ఓకే అంటే హలో ఓకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా నోట్ చేసుకోండి సిపి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే సపోజ్ ఈ పాయింట్ని కనుక మీరు x1 y1 అన్నారు అనుకోండి అట్లాగా యాక్చువల్లీ ఏంటంటే ఇది సెంటర్ హెచ్ కామాకే ఈ పాయింట్ ఏదైతే ఉందో 2 points డిస్టెన్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది
2-point distance formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకేనా? ఏమ్మా ఇది అర్థమైంది ఇంతవరకు? పీవీఎస్పీ ఎవర్రా? ఆ చాట్ బాక్స్ లో ఉంది, టైప్ చేయండి. సార్ నేనే సార్. చాట్ బాక్స్ పక్కన ఉంది కదా, దానిలో టైప్ చేయండి. దీన్ని ఏమంటున్నాం మనం? 0 0 అంటున్నాం కాబట్టి, దీనేమో -2, 3 అంటున్నాం కాబట్టి -2 - 0 హోల్ స్క్వేర్ -2 - 0 హోల్ స్క్వేర్. ఈ పీవీఎస్పీ ఎవర్రా? నాగార్జున? సార్ -2 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 హోల్ స్క్వేర్. ఇది రేడియస్ అవుతుంది మనకి. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4. 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 9. 4 + 9 ఎంత? 13. √13 వచ్చిందిరా రేడియస్. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కి x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. h, k అంటే ఎక్కడ ఉంది మనకి? h, k ఇగో చూడండి, h ఏమో 0, k ఏమో 0. h0 అండ్ k0. ఓకే, సో x - 0 హోల్ స్క్వేర్, ఇక్కడ దీని ముందు కాస్త ఇంప్లైస్ పెట్టుకోండి, ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అంటేరా √13. r స్క్వేర్ అంటే √13 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇది ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ లాస్ట్ క్లాస్ లో చేశారు మీరు. x - 0 అంటే ఏమొస్తుంది? x వస్తుంది. సో x స్క్వేర్ ప్లస్ y - 0 అంటే ఎంత? y - 0 అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ జస్ట్ 13 మిగిలింది. సో ఇది మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది. నోట్ చేసుకోండి. సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? సార్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 5. Question number 5 నోట్ చేసుకోండి. Question number 5. Find the equation of the circle. Find the equation of circle. Find the equation of circle. ఈ పీవీఎస్పీ ఎవర్రా? అవును, 2 మార్క్సే చెప్తున్నాను. ఇవి 2 మార్క్స్ ప్రజెంట్.
2 మార్క్స్ ఈ ఆర్డర్లో వస్తున్నాను. 2 మార్క్స్ అయిపోగానే 7 మార్క్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ Sir. త్రూ. నిన్న కూడా 2 మార్క్స్ చెప్పారు సార్. నిన్న ఆఫ్టర్నూన్ కూడా ఏంటమ్మా? నిన్న ఆఫ్టర్నూన్ కూడా 2 మార్క్స్ చెప్పారా సార్? ఆఫ్టర్నూను నిన్న ఆఫ్టర్నూన్ 2 మార్క్స్ చెప్పారా సార్? చెప్పాను సార్. ఒకసారి ఈ ఫోటో తీసి నిన్న ఉంటే పంపియండి సార్ ఈ ఫోన్ కి. ఈ ఫోన్కి పంపిస్తాను. లేకపోతే దానికైనా రెండింటికి పంపియండి సార్. దానికైతే ఆల్రెడీ పంపించానమ్మా. నిన్నటియా సార్? నిన్నటి పంపించేసాను. నిన్న ఏ క్లాస్కి ఆ క్లాస్ అప్ టు డేట్ పంపించేసాను. పంపించమంటే మళ్ళీ ఓకే సార్. పంపిస్తాను. వద్దులేండి సార్. పాసింగ్ త్రూ ది, ఈ క్వశ్చన్ చూడమ్మా. పాసింగ్ త్రూ 3,4, passing through 3,4 and having center at -4, -3. సొల్యూషన్. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏదైనా సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే మనకి మెయిన్ గా ఏం కావాలి? సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి చెప్పండి? సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ కావాలన్నప్పుడు మనకి మెయిన్ గా కావాల్సిన అవసరం ఏంటంటే సెంటర్ ఒకటి కావాల్సి వస్తుంది, అండ్ తర్వాత దానికి రేడియస్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరి దీనికి సెంటర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ క్వశ్చన్ లో సెంటర్ ఇచ్చేసాడు. సి అని డయాగ్రామ్ ఖచ్చితంగా జామెట్రీ అంటేనే డయాగ్రామ్ రా, కాబట్టి ఖచ్చితంగా మీరు జామెట్రీ డయాగ్రామ్ గీయాలి. అండ్ తర్వాత రేడియస్ గురించి తెలుసుకోవాలి. రేడియస్ అనేది వాడు పర్టికులర్ గా ఇవ్వకుండా ఏం చేశాడంటే ఏదో ఒక పాసింగ్ పాయింట్ అని చెప్తున్నాడు. లెట్ ఇట్ సే పి పాయింట్. ఆ పాసింగ్ పాయింట్ ఎంత అంటే 3,4 ఇక్కడ ఇచ్చాడు చూడండి. పాసింగ్ పాయింట్ 3,4 అంటే ఈ క్వశ్చన్ కూడా ఇందాకట్లాంటి మోడలే, ప్రీవియస్ 4th క్వశ్చన్ లాగే చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే గివెన్ దట్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు, సెంటర్ని ఏమని పిలుస్తాం మనం? హెచ్ కామా కే అని పిలుస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా? -4, -3. తర్వాత పి పాయింట్ ఇవ్వటం జరిగింది. ఈ పి పాయింట్ ఎంత ఇచ్చారు? 3,4. పి పాయింట్ 3,4. తర్వాత నెక్స్ట్ లైన్ లో రాయండి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి. ఆల్రెడీ ఈ ఫార్ములా చెప్పాను మీకు. ఈ ఫార్ములా ఏం చేస్తారంటే ఈ డయాగ్రామ్ కింద ఫార్ములా నోట్ చేయండి. ఫార్ములా రాయాలి. సిపి ఈజ్ ఈక్వల్ టు అని రాయండి అమ్మా, x2 - x1 హోల్ స్క్వేర్. నేను ఎలాగైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలాగే మీరు ఎగ్జామ్ లో ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎలాగైతే ఇది ఉంటుందో అలాగే ఎగ్జామ్ లో కూడా యాస్టీజ్ రాయాలి మీరు. ఓకే, ఇలా రాయండి. ఇప్పుడు ఈ పాయింట్ లోంచి ఈ పాయింట్ తీసేయాలరా. ఫస్ట్ ఈ పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే దీనికి మైనస్లు ఉన్నాయి కాబట్టి. 3 - -4 +4 అవుతుంది. 4 - -3 అవుతుంది. ఓకే, సో 3 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే 4 -3. ఏమ్మా ఇది రాయటం అర్థమవుతుందా? ఈ స్టెప్ రాయటం అర్థం కావాలి. ఎందుకంటే సెంటర్ ఆల్రెడీ వాడే ఇచ్చాడు. మనం ఇక్కడ చేసే క్యాలిక్యులేషన్ ఏదన్నా ఉందా అంటే ఈ రేడియస్ కనుక్కుంటాం ఒకటే. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం. మైనస్ ఎంత అవుతుందమ్మా? 3 + 4 అవుతుంది. 3 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 + 3 హోల్ స్క్వేర్. ఓకే, 3 + 4 హోల్ స్క్వేర్ అంటే 3 + 4 ఎంతమ్మా? 7. 7 స్క్వేర్. 4 + 3 కూడా 7 స్క్వేరే.
ఓకే, అంతే కదా. 3 + 4 7 అవుతుంది. 7 స్క్వేర్ అంటే 49 + 49. 49 + 49 ఎంత అవుతుందమ్మా మనకి? రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 49 కలిపితే 98 వచ్చింది. రేడియస్ వచ్చేసిందిరా. ఓకే, దీనికి ఒక చిన్న బాక్స్ లాగా పెట్టండి ఇట్లా. తర్వాత రాయండి అమ్మా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా రాయండి. x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే, హెచ్ కామా కే ఎక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. హెచ్ కామా కే ఇక్కడ ఉన్నాయరా, హెచ్ కామా కే. ఓకే, సో ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్. ఈ మైనస్లో వచ్చినప్పుడు కొద్దిగా బ్రాకెట్ పెట్టుకొని రాసుకోండి అమ్మా. నేను రాస్తున్నట్టు చూడండి, అబ్జర్వ్ చేయండి. y మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ వాల్యూ ఎంత వచ్చింది? √98 వచ్చిందిరా. చూస్తున్నారా, √98 కనబడుతుందా? ఈ √98 యాస్టీజ్ రాయండి. ఆరు బదులు స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నానమ్మా. ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తా, తర్వాత స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇదేమవుతుందంటే ఎక్స్ ప్లస్ 4 అయిందమ్మా. ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 98 వచ్చింది. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ x ప్లస్ 4ని ఎక్స్పాండ్ చేస్తున్నానమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4ని స్క్వేర్ చేయండి రా. 16 ప్లస్ 8x. ఈ 8x ఎట్లా వచ్చింది తెలిసిందా? తర్వాత నెక్స్ట్ బ్రాకెట్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. y స్క్వేర్ 3ని స్క్వేర్ చేస్తే 9 ప్లస్ దాన్ని డబల్ చేయండి అమ్మా. 6y ఈజ్ ఈక్వల్ టు 98. సో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆఫ్టర్ దట్ ఎక్స్ టర్మ్ రాయండి అమ్మా 8x. ఆఫ్టర్ దట్ వై టర్మ్ రాయండి అమ్మా 6y. ఓకే, తర్వాత కాన్స్టెంట్లు ఏమేమి ఉన్నాయో వెతకండి. ఓ, నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే అది 9 స్క్వేర్ అని రాశారు. 9 అది 3 స్క్వేర్ అంటే 9. ఓకే, ఇప్పుడు చూడండి 16 ప్లస్ 9 రా 25. 16 ప్లస్ 9 25 మైనస్ 98 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రాస్తున్నాను. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 6y 25 లోంచి 98 పోతే ఎంతరా? 3 7 అంతేనా? -73 ఏనా ఏమ్మా? -73 ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. ఓకేరా, అర్థమైందా? చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దానిలో టైప్ చేయండి, నాకు అర్థమవుతుంది. చిన్నడా ఛార్జింగ్ పెట్టండి. ఓకే, అయిపోయిందమ్మా. ఎరా
Okay, next question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎంత? ప్రాబ్లం నెంబర్ 6 ఎరా? ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 6 ఏంటి చదవండి. మీకు పంపించాను కదా, దానిలో చదవండి అమ్మా. యాప్లో క్వశ్చన్ చదవండి. దీనిలో ఇది కొంచెం స్ట్రక్ అయింది. ఇది వాట్సాప్ వెబ్ పని చేయట్లేదు. మా పవన్, నీ దగ్గర ఏదైనా క్వశ్చన్ ఉంటే ఒకసారి టైప్ చేయమ్మా. పంపిస్తాను. చెప్పు ఒకసారి 6th క్వశ్చన్ చెప్పు. సార్ వాట్సాప్ లో పెట్టారా? వాట్సాప్ లో నాది బ్యాటరీ సార్. డౌన్ లో ఉందిలే. మామూలుగా చదవండి, నేను నోట్ చేసుకుంటాను. ఇలా టైప్ చేసినా పర్లా, చాట్ లో టైప్ చేయండి, లేకపోతే కాపీ పేస్ట్ చేస్తా. సార్ ఇది రాసుకోండి సార్. I find the value of A. Find the value of A. Find the value of A. If 2x square plus ay square 2x square plus ay square plus ay square minus 3x minus 3x plus 2y minus 1 plus 2y minus 1 is equal to 0 represent a circle. Andena? And also find its radius. Okay, represent the circle. Represent the circle. Also find the radius. Okay, solution రాయండి దీనికి. Given equation of circle. Given equation of circle 2x square plus ay square minus 3x plus 2y minus 1 is equal to 0. దీనికి కాన్సెప్ట్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఫార్ములా నోట్ చేసుకోండి. ఫార్ములా ఏంటంటే, if ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 represents
represents a circle, then formula number one, formula number one ఏంటంటే A ఈక్వల్ టు బి అవ్వాలి. ఏమవ్వాలి? A ఈక్వల్ టు బి అవ్వాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత సెకండ్ పాయింట్ H ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. H ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. A ఈక్వల్ టు బి అవ్వాలి, H ఈక్వల్ టు 0 అవ్వాలి. అదవుతుందా? అంటే ఈ హెచ్ అనమాట. ఈ హెచ్ 0 అయిపోవాలి, ఉండకూడదు. అది ఇక్కడ ఉన్నటువంటి ఏ గాని బి గాని సమానంగా ఉండాలి. అంటే కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 సేమ్ అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఓకే, హెచ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రేడియస్ దీని రేడియస్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అయితే ఇప్పుడు ఇలా ఇచ్చినటువంటి దీనికి సెంటరు చెప్పమన్నప్పుడు సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ బై ఏ. ఏమవుద్దమ్మా? ఫార్ములా ఏం చెప్పాలి? మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై ఏ అని చెప్పాలి. రేడియస్ అడుగుతున్నప్పుడు రేడియస్ కి ఫార్ములా ఏంటంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ హోల్ డివైడెడ్ బై ఏ. దీనికి మోడ్యులస్ పెట్టండి. ఈ ఫార్ములాస్ మీకు బాగా బ్రహ్మాండంగా రావాలి. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్ బాగా రావాలి మీకు. ఈ బాగా వచ్చేస్తే ఈ ఫార్ములాస్ ఫార్ములా బాక్స్ అది. ఈ బాగా వచ్చేస్తే మీకు ఇంకా చేయటం అనేది బాగా ఉంటుంది. అది పక్కన నేర్చుకోండి. అది ఇప్పుడు మనం అకార్డింగ్ టు ఇట్ రీప్రజెంట్ అని రాయండి. ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకున్నారు కదా. సర్కిల్ రీప్రజెంట్ అవ్వాలంటే ఏం జరగాలి? కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు కోషంట్ ఆఫ్ వై స్క్వేర్. అదే రాయండి. ఇక్కడ ఏం రాస్తారంటే సొల్యూషన్ లో సిన్స్ ఇట్ రీప్రజెంట్స్ a circle, A is equal to B. A is equal to B అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంతమ్మా? ఎక్స్ స్క్వేర్ కోషంట్. బి వాల్యూ ఎంతమ్మా? ఏ. ఆన్సర్ అయిపోయింది. ఓకే, ఈ ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఈ రెండింటి నుంచి 2 వచ్చేసింది డైరెక్ట్ గా. రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. 2 వచ్చేసింది. వాడు ఇంకోటి ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఏమ్మా నాగార్జున చెప్పమ్మా. నాగార్జున ఏమన్నా డౌట్ ఉందా నాగార్జున? ఓకే, ఏ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ అర్థమైంది. ఇది ఏ ఈక్వల్ 2 అవటం అర్థం కాలేదా? ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఇది 2 ఉంది కదా, ఇక్కడ 2 దీంతో కంపేర్ చేసుకోవాలి. ఏ ఇక్కడ హెచ్ 0 అయిపోవాలి సర్కిల్ అవ్వాలంటే. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం. అసలు ఇక్కడ లేదులే, XY లేదు. ఇక్కడ వై స్క్వేర్ కోషన్ ఎంత? బి. ఇక్కడ వై స్క్వేర్ కోషన్ ఎంత? ఏ. అందుకని బి బదులు ఏ రాశాను. ఓకే, చెప్పురా నాగార్జున. రేజ్ హ్యాండ్ అంటున్నావు, హ్యాండ్ రేజ్ చేస్తున్నావు కానీ చెప్పట్లే ఏమి. తర్వాత రేడియస్ అని రాయండి. మా రేడియస్ ఫార్ములా ఏంటి చెప్పండి అమ్మా. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఈ టైప్ ఆఫ్ సర్కిల్ ఇచ్చినప్పుడు మీకు ఫార్ములా ఏంటంటే జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ
హోల్ డివైడెడ్ బై ఏ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మరి దీన్ని కంపేర్ చేసుకుంటే జీ ఎంతరా? 2g ఎంత? 2g. 2g ఎంత కనబడుతుంది చూడండి. 2g -3 కనబడుతుందిరా. హలో సార్, చెప్పమ్మా. ఇప్పుడు వినిపించలేదా? వినిపిస్తుంది సార్, కట్ అయింది, వినిపించట్లేదు. అది నీ నెట్ కొద్దిగా స్లోగా ఉండి ఉంటుంది, అందుకని అలాగా జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చెక్ చేసుకో, మీది అర్థమైందా నీకు? ఇది సార్ ఈ ఫార్ములా చూడు, ఈ క్వశ్చన్ లో చూస్తున్నావు, కనబడుతున్న స్క్రీన్ పైన రెడ్ కలర్ లో డాట్ కనబడుతున్న లైటింగ్. ఇక్కడ ఈ రెండు సమానంగా ఉండాలి సర్కిల్ అవ్వాలంటే. అందుకని సిన్స్ ఇట్ రిప్రజెంట్ ఏ సర్కిల్ అని రాసి ఈ రెండు ఈక్వల్ చేయాలి. కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోషియంట్ ఆఫ్ వై స్క్వేర్. ఏ ఈక్వల్ టు బి అని రాసేసి ఇది రాసి 2 ఈక్వల్ టు ఏ. ఇక్కడ అయిపోయిన తర్వాత 2g ఈక్వల్ -3 రై. ఎందుకంటే ఎక్స్ కోషియంట్ 2g అంటాం. ఇక్కడ చూడు, ఇక్కడ ఎక్స్ కోషియంట్ ఎంత? 2g. వై కోషియంట్ ఎంత? 2f. కాబట్టి ఇక్కడ ఎక్స్ కోషియంట్ -3 2gకి ఈక్వల్ చేయి. అప్పుడు దీని నుంచి g ఏమొస్తుంది? 2 ఇటు తీసుకెళ్ళిపోతే -3/2. అలాగే ఎఫ్ కూడా చేయాలమ్మా మనం. 2f ఎంత చెప్పు చూసి. 2f అంటే ఏంటి? ఇక్కడ వై కోషియంట్. ఇక్కడ ఎంత ఉంది? వై కోషియంట్ 2. ఇక్కడ ఉంది చూడు. ఓకే, దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 2/2. 2/2 అంటే ఎంత? 1. అండ్ తర్వాత సి వాల్యూ ఎంత? ఇదిగో సి, ఇక్కడ సి కాన్స్టెంట్. ఇక్కడ ఎంత ఉంది? -1 ఉంది. ఈ వాల్యూస్ రాసుకో. ఇప్పుడు వీటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. జీ స్క్వేర్ అంటే -3/2 హోల్ స్క్వేర్. జీ స్క్వేర్ అంటే -3/2 హోల్ స్క్వేర్. ఇదిగో చూడు, చూపిస్తున్నా. ఇదిగో జీ స్క్వేర్ కదా. ఇదిగో జీ అంటే ఎంత ఉంది? -3/2 హోల్ స్క్వేర్, జీ స్క్వేర్ కాబట్టి. తర్వాత పక్కనే ఉంది ప్లస్ ఉంది, ప్లస్ రాసా. తర్వాత ఎఫ్ రాస్తున్నా. ఎఫ్ ఎంత? 1 హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే ఎంత? 2. సి అంటే ఎంత? -1 హోల్ డివైడెడ్ బై ఎంత రాయాలి? ఏ రాయాలి. ఏ అంటే ఎంత? 2. ఓకే, ఇంతవరకు అర్థమైందా? దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 9/4. 3ని స్క్వేర్ చేయాలి, 2ని స్క్వేర్ చేయాలి, మైనస్ని స్క్వేర్ చేయాలి. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, 3ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది, 2ని స్క్వేర్ చేస్తే మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయింది, 3ని స్క్వేర్ చేస్తే 9, 2ని స్క్వేర్ చేస్తే 4, 9/4. 1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 1s are 2 హోల్ డివైడెడ్ బై 2. సో 9/4 ప్లస్ 3, 2 + 1 3 అయిందిరా, హోల్ డివైడెడ్ బై 2. ఇది ఎల్సిఎం చేస్తే 4 3s are 12, 12 + 9, 12 + 9 ఎంత? 21. అంతేనా? √21/√4 అంటే 2 వచ్చింది బై 2. ఈ 2 కిందకు వచ్చేసిందమ్మా. సో √21/2 2s are 4. ఇది ఈ క్వశ్చన్ కి ఆన్సర్. ఇదేమో ఇందాటి క్వశ్చన్ 5th క్వశ్చన్, ఇదేమో 6th క్వశ్చన్. ఏమన్నా నోట్ చేసుకున్నారా? ఓకే సార్. ఏ రోజు క్వశ్చన్లు ఆ రోజు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? ఎరా ఇంతవరకు నోట్ చేసుకోండి. స్క్రీన్ షాట్స్ నేను పంపిస్తాను. అవునమ్మా, 2 మార్క్సే చెప్తున్నాను. 2 మార్క్స్ చెప్తున్నాను. మనకి ఈ ఎక్సర్సైజ్ నుంచి, ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి మనకు ఒక 7 మార్క్స్ వస్తుందిరా. ఆల్రెడీ మీరు చేయగలరమ్మా 7 మార్క్స్ని. సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటాం కానీ, కాన్ సైక్లిక్ కానీ చేయగలరు మీరు. పోతే ఈ ఎక్సర్సైజ్ నుంచే మనకి ఒక 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎక్సర్సైజ్ నుంచి వచ్చేది ఇదే. మనకి ఒక 7 2 2లు వస్తాయి దీని నుంచి, ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి. అందుకని కొద్దిగా
ఈ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా విత్ ఫార్ములాతో సహా. జాగ్రత్త నేర్చుకోండి ఏవైతే చెప్తున్నానో. అండ్ ఇంపార్టెంట్ అంటే వాడు ఇవ్వట్లేదమ్మా ఒక్కోసారి ఇంపార్టెంట్, అందువల్ల మళ్ళీ ఇబ్బంది పడతారు. మనం హై స్కోర్ పెట్టుకోండి, రేంజ్ ఎప్పుడు కూడా కొంచెం స్కోర్ ఎక్కువ పెట్టుకోండి మీరు, అప్పుడు మాత్రమే కాస్త యావరేజ్ కన్నా కనీసం స్కోర్ చేయగలుగుతారు, మంచి మార్క్స్ తోనే స్కోర్ చేయగలుగుతారు. ఇప్పటి నుంచే ఇంపార్టెంట్ ట్రై చేయబాకండి. అనవసరం జాగ్రత్త. రోజుకు 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు నేర్చుకోండి చాలు. ఇప్పుడు ఈ రోజు ఎన్ని చెప్పాను, ఈ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ఉండండి. అవసరమైతే 5 టైమ్స్ అట్లా చేయండి, ప్రాక్టీస్ చేయండి. సార్ ఎరా సార్ నేను ఆరో మార్క్ పెట్టాను సార్. ఇక్కడ నుంచి వాయిస్ ఏంటో అర్థం కావట్లే, గట్టిగా మాట్లాడు. ఇక్కడ నుంచి వాయిస్ వినిపించలేదు సార్. మీరు టేబుల్ చెప్పారు కదా గ్రీన్ కలర్ లో. అంటే ఇప్పుడు నువ్వు ఇయర్ ఫోన్స్ లాంటివి ఏమన్నా పెట్టుకోవాలి.